సార్ వినండి వినండి, మీరు గైడ్ లైన్స్ లో క్లియర్ గా చెప్పారు 50 lakhs అబోవ్ ఉన్న వర్క్స్ కే చేయమని. 6 lakhs మండలంలో ఏ మండలంలో 50 lakhs వర్క్స్ ఉన్నా చూపించండి. అబోవ్ 50 lakhs ఎక్కడ మీ గైడ్ లైన్స్ లో క్లియర్ చెప్పండి అబోవ్ 50 lakhs అని. కానీ బిలో 50 lakhs చేసినారు చెప్పండి, చూపించండి గైడ్ లైన్స్ చూపించండి. క్వాలిటీ కంట్రోల్ పేరుతో విపరీతంగా మీరు ప్రజల్లోనే చేయాల్సిన వాడవాడలో చంద్రబాబు జరగడం కారణం కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి చేసే వాళ్ళు కూడా చేయనివ్వకుండా తప్పుడు సమాచారాలు అందించి క్వాలిటీ కంట్రోల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకోమని తమకు రాశారు సార్ లెటర్. తమరేమో ఎస్ఐ గారికి రిఫర్ చేశారు సార్. పీడీ గారు ఎస్ఐ గారికి రిఫర్ చేశారు. ఎస్ఐ గారిని అడిగితే ఇంతవరకు మాకు లెటర్ రాలేదు చెప్తున్నారు సార్. ఆ లెటర్ పంపించి చాలా రోజులు అవుతుంది సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, అది కొండల మీద గ్రామంలో ఏఏఎల్లు టీఏఎల్ ఈఏఎల్ ఇప్పుడు వేసిన టెక్నికల్ అసిస్టెంట్లు కూడా వెళ్ళారు. ట్రైబుల్ ప్రాంతాల్లో కొండలు ఎక్కలేక ట్రైబుల్ మాత్రం ఎక్కగలరు. కాబట్టి 27 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఐటీడీయూలో పనిచేసిన వాళ్ళకి తమరు వేసుకుంటే పంచాయతీరాజ్లోని ఏవైతే ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు చెప్పారో, మా జడ్పీటీసీ చెప్తున్నారో, పాచిపేట కావచ్చు, కురపం కావచ్చు, జైలుపురం కావచ్చు, కొమరాడ కావచ్చు, ఈ కొండలన్నీ ఎక్కి తిరిగే అలవాటు ఉంది గిరిజనులు కాబట్టి, ఆ టెక్నికల్ అసిస్టెంట్లు గిరిజనులు కాబట్టి ఈ చెప్పిన వర్కులన్నీ కూడా జరగడానికి అవకాశం ఇస్తాయి. కాబట్టి తమరు మరి ఎస్ఐ గారికి దీని మీద ఆదేశించాలని మనం చేసుకుంటున్నాం. ఒక అధికారి రిపోర్ట్ కూడా ఇచ్చారండి. ఎలాగ ఇచ్చారో జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేసి అధికారిని సస్పెండ్ చేయడము, లేదా మీ పరిధిలో రికమెండేషన్ చేయడం. ఎందుకంటే ఎదురులు ఏమని చెప్పడానికి ఎందుకంటే ఎదురులో బోడికొండ నుంచి తీసుకొస్తున్నాయి. భీమబా మీద ఇతర అటవీ పొల సదుపాయాల మీద గిరిజనులు బ్రతుకుతున్నారండి. ఇంకొక ఫోటో కూడా ఉంది, ఇదిగోండి. అంతేకాకుండా నా అనుభవపూర్వకంగా నేను 12 సంవత్సరాల వరకు కూడా 10th క్లాస్ చదివే వరకు కూడా ఆ బోడికొండ దగ్గరికి ఎదురులకు వెళ్ళేవాళ్ళు కూడా. ఎందుకంటే పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు థియేటర్ హౌస్లో. మా వాళ్ళు 10 కార్లు తీసుకొస్తే నేను 2 కార్లు పోసుకొచ్చేవారు. ఆ 2 కార్లు ఇచ్చి దాన్ని పూరి గుడిసెలు కట్టుకుంటారండి. అటువంటి బోడికొండలు ఎదురులే లేవని అధికారులు రిపోర్ట్ ఇచ్చారంటే అటువంటి అధికారుల మీద తప్పకుండా మీరు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా సార్ బోడికొండ కావచ్చు, బడేదేవర కొండ కావచ్చు, నీరు ఆ కొండల నుంచి ప్రవహిస్తున్న నీరు సార్. ఈ కొండల నుంచి నీరు అనేది ప్రవహించకపోతే అక్కడ 10,000 ఎకరాల ఆయకట్టు దెబ్బతింటుంది. తాగునీరు కూడా ఇబ్బంది పడుతుంది. కొండల నుంచి వచ్చి నేను చెప్పిన అబద్ధమైతే ఫోటోలు తీసుకొచ్చి తమరే పంపించండి అసలేది నిజానిజాలు తెలుస్తుంది అసలేది అదే. అలాగే సార్ ఇప్పుడు బడేదేవర కొండ గురించి చూస్తారు. ఇది నిన్ననే డిఎఫ్ఓ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ 27న. ఆయన ఆగస్టు 2004వ సంవత్సరంలో కురపాం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ఉండగా బడేదేవర కొండకి సర్వీస్ చేశారు. మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని తేల్చారండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఏనాడులో వచ్చింది సార్. ఆయన ఫారెస్ట్ అయింది, ఈ రోజు రిజర్వ్ ఫారెస్ట్ కాకుండా ఎందుకు తేలేదంటుంది. అన్ని పేపర్లు చూడు, ఏ పేపర్ చూసినా బడేదేవర కొండ సార్, ఏ పేపర్ చూసినా బోడికొండ సార్. గిరిజనులు ఈ విధంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు సార్. ఇంకొక మరొక ముఖ్యమైన ఇష్యూ ఏమిటంటే కలెక్టర్ గారు, బోడికొండ వారికి అయితే పబ్లిక్ హీరింగ్కి వెళ్ళారు అధికారులు. మా గిరిజనులు చెప్పేదంటే ఇది పార్వతపురం మండలం మక్కువ మండలం కలిసే ఉన్నామండి. పార్వతపురం మండలం మక్కువ మండలం కలిసి ఉంది గిరిజన ప్రాంతం, ముఖ్యంగా నా గ్రామం మరి కూడా. బడేదేవర కొండకు మాత్రం కనీసం పబ్లిక్ హీరింగ్కి వెళ్లకుండానే రాశారు అనేది గిరిజనులు ఆరోపిస్తున్నారు సార్. బడేదేవర కొండకు అందరూ కేరి గంగాపురం అని ఉంది, ఆ విలేజ్కు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా కనీసం పబ్లిక్ హీరింగ్ రాకుండానే బడేదేవర కొండకి రిపోర్ట్ ఇచ్చారు అనేది గిరిజనులు మా బంధుత్వం కొరకు అయితేనేమి, నేను వాళ్ళ ఎమ్మెల్యేగా వాళ్ళ మనిషిని అయితేనేమి నా దగ్గర కూడా చెప్తున్నారు సార్. అలాగే ఎందుకు చెప్పారు బోడికొండకైతే మా వాళ్ళు కూడా 2 పంచాయతీలు సాలూరు నియోజకవర్గం నుంచి పనసపత్ర పంచాయతీ, దబ్బగడ్డ పంచాయతీ గిరిజనులు కూడా కొండ మీద బ్రతుకుతున్నారు సార్. ఎదురులో అమ్ముకొని అటవీ పని సాగు తీసుకుని సార్. ఈ విధంగా అలాగే బడేదేవరమ్మ కూడా దేవతన్నారు సార్ మాకు అక్కడ. మొన్న ఆగస్టు సెప్టెంబర్లో పార్పరకు వర్షాలు లేకపోయినప్పుడు కూడా ఆ దేవతను పూజించిన తర్వాత వర్షం పడిందని వాళ్ళు నమ్ముతున్నారు సార్. దాని వల్ల దమ్ములయ్యేవి, మొన్న దమ్ములు అంటాం ఉపాధి జరిగేవని నమ్ముతున్నారు సార్. ఈ విధంగా మాకు నమ్మకాలు ఉన్నవి, జీవనోపాధి ఉంది, జీవజలము కూడా అక్కడ ఉన్నది సార్. ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు కూడా అధికారులు అక్కడ ఉన్న గిరిజనుల మనోభావాలు కానీ చుట్టుపక్కల మనోభావాలు కానీ తీసుకోకుండా పబ్లిక్ హీరింగ్ లేకుండానే బడేదేవర కొండకి పోలీసులు కాపాడింది సార్. లెక్కలు కలిపి ఈ రోజు వాళ్ళు చెప్పిన లెక్కలు కలిపారంటే 10 లక్షలు ఖర్చు అయింది వాళ్ళకి. వాళ్ళ సంవత్సరానికి ఒక ఎకరా కడుతుంది ₹1,00,000. వాళ్ళకి 8 ఖర్చు రోజుకి 60,000 ఖర్చు అవుతుంటారు. ఇలా పోలీసులు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత లాభము లేకపోతే ఎలా పెడతారు సార్. ఇది గవర్నమెంట్ కూడా రాయల్టీ పెంచాలి సార్. అసలు ఇది ఇంతమంది పోలీసులు పెట్టుకుని ఉంటారు. ఈ జాబా జిందా మీద చూపే తమకు నీరు వస్తుంది పంటల నుంచి. అసలు ఇది ఒకసారి పబ్లిక్ హీరింగ్ మీరు అడగండి. నిజంగా గిరిజనులందరూ ఇస్తే తీసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా ప్రాంతం కాదు కానీ నా బాధగా నా దగ్గరికి వచ్చారు. ఒక గిరిజన ప్రతినిధిగా తమకు మనవి చేసుకుంటాను.
నా నియోజకవర్గ ప్రజలు కూడా బోటుకొండ పరిసర ప్రాంతాల మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి మనం చేసుకుంటాను సార్. నేను ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కాదు సార్. నా నియోజకవర్గం నా పక్కనే తామరకొండలు ఉంది సార్, చౌలూరులోని. ఆ తామరకొండలోని నా తమ్ముడు కూడా దాన్ని తాకట్టు పెట్టాడండి. తమ్ముడు కూడా తాకట్టు పెట్టారు. మా నాయకులందరూ వచ్చి మీరు పెడతారా కండి కొండ మీద పట్టుకుతామంటే నేను వెంటనే మీకు తప్పకుండా కలెక్టర్ అని చెప్పి మీరు వెంటనే ఆఫ్ చేయండి సార్, కలెక్టర్ ఆర్డర్స్ ఇస్తారన్నారు. నాకు ఇవ్వాలి సార్ అని చెప్పాను. కాబట్టి కలెక్టర్ చెప్పాను మరి మీరు మా గిరిజనులకు అన్యాయం చేయక్కర్లేదు సార్, మా తమ్ముడికి పెట్టింది ఇవ్వద్దు సార్ అని చెప్పాను. నేను చెప్పింది అబద్ధం అయితే కలెక్టర్ నాయక్ గారికి చెప్పాను అడగండి. అందరూ కావాలని అడిగితే ఎమ్మెల్యే గారు మీరు వద్దంటే రేట్ అంటారు. నాకు వద్దు సార్ అని చెప్పి మాజీ ఎమ్మెల్యే కూడా కావాలనుకుంటే కదా మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చుకుంటే ఇవ్వండి, కానీ నాకైతే వద్దు సార్ అని క్లియర్గా చెప్పడం జరిగిందని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను సార్, నేను మరొకసారి పబ్లిక్ హీరింగ్ చేయించండి. అక్కడ ఉన్న గిరిజనులు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ అందరూ ఒప్పుకుంటే మీరు చెప్పండి, నాకేం అభ్యంతరం. ప్రభుత్వ విధానాలకు కానీ ప్రభుత్వం కొంచెం ఆదాయానికి కానీ నేను వ్యతిరేకం కాదట్లేదు. కాబట్టి దయచేసి మన జిల్లా కలెక్టర్ గారికి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా 2 విషయాలు మాత్రం దర్యాప్తు చేయించాలి సార్. తవ్వకాలు పక్కన పెట్టి 2 విషయాలు బడే దేవారి కొండకి పబ్లిక్ హీరింగ్కి వెళ్లకుండానే హీరింగ్కి వెళ్ళేట్టుగా ఎలాగిచ్చారు. ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా ఉంది సార్. ఎంఆర్ఓ రిపోర్ట్లో ఏముందంటే నేను వెళ్తేమో ఈ పట్టాలు లేని గిరిజనులు వచ్చారు వ్యతిరేకించారు అని ఒక లైన్లో రాశారు. మరి 2వ లైన్లో మరి కొంతమంది గిరిజనులు ఫాలో అయిన తర్వాత చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మరి వీళ్ళు ఈ పట్టాలు ఉండదో లేదని వారు చెప్పలేదు సార్, క్లారిటీ ఇవ్వలేదు తహసీల్దార్. వీళ్ళు పట్టాదారులు అని క్లారిటీ ఇవ్వలేదు. అంటే దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెన్స్. అందుకోసం తన మీద ఎంక్వైరీ చేయించండి. నిజంగా పబ్లిక్ హీరింగ్ జరిగితే ఇచ్చేయండి, మరొకసారి పబ్లిక్ హీరింగ్ జరిపించండి. ఇలా ఎవరైతే ఇటువంటి రిపోర్ట్లు ఇచ్చినారో ఎంత అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేయించండి. దీనికి ఇందాక నేను చెప్పిన డిఎఫ్ఓ రిపోర్టే సాక్ష్యం మహిళ 2004 నేను కూడా 2004 గుమ్మలక్ష్మణ్ ఉద్యోగం చేస్తున్నాను సార్. ఆ సార్ అక్కడే చేశారు. ఎందుకంటే నేను గిరిజన కార్పొరేషన్ కాబట్టి, ఏపీ గిరిజన కార్పొరేషన్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మాకు సత్సంబంధాలు ఉంటాయి. చేసేటప్పుడు 2004 సార్ చేశారు, కరెక్ట్ అని చెప్పింది. ఆ తరంలో చేశారు కరెక్ట్. ఈ రెండింటి మీద ఎంక్వైరీ చేయించండి, అలాగే పబ్లిక్ హీరింగ్ జరిపించండి. వాస్తవాన్ని తెలుసుకొని గిరిజన శ్రేయస్ దృష్టిలోని అలాగే రైతులు దృష్టిలో పెట్టుకొని తమ చర్య తీసుకోండి మనం చేసుకుంటున్నాను సార్. మొన్న అస్వస్థతకు గురయ్యారు పిల్లలు అని చెప్పేసి జిల్లా మొత్తం మంత్రి గారు వెళ్ళడం, వాళ్ళు సస్పెండ్ చేయడం ఇంత జరిగింది. అయితే నెల రోజుల క్రితం, అంటే నెల 15 రోజుల క్రితం వరుసగా నెల రోజుల గ్యాప్లో గిరిజన విద్యార్థులు గుమ్మలక్ష్మీపురం మండలం ఓన్లీ 13 మంది పిల్లలు చనిపోయారు. 13 మంది పిల్లలు చనిపోయారు. ఏ గారు అవునా కదా? 13 మంది కాదు మేడం, జిఎల్పురంలో తెలియలేదండి. 13 మంది పిల్లలు చనిపోయారండి. నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఎవరెవరు చనిపోయారు. అంటే మీకు ఎంతమంది తెలియకపోతే కలెక్టర్ గారు వచ్చి ముందు 8 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఒకవేళ విద్యార్థులు చనిపోతే మర్డర్ కేసు పెడతాము అని కలెక్టర్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక 7 మంది పిల్లలు చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. 13 మంది పిల్లలు ఎందుకు చనిపోయారో కూడా ఇప్పటి వరకు కారణం చెప్పలేదు సార్. ఇప్పుడు ఏంటంటే హాస్టల్స్లో ఏం జరుగుతుందంటే విద్యార్థికి నెల రోజుల నుంచి బాగోదు, కరెక్ట్గా ఇంకా స్టూడెంట్ లాస్ట్ స్టేజ్ అని తెలిసినప్పుడు ఇళ్ళకి పంపించేస్తున్నారు సార్. ఏంటి అని అంటే ఇంటికి వెళ్ళారు, ఏదో వచ్చింది. 2 రోజుల్లోనే ఎలాగా విద్యార్థి అనేవాడు చనిపోతాడు సార్? 2 రోజుల్లో ఎలా చనిపోతాడు? హాస్టల్ నుంచి వెళ్ళిన 2 డేస్కే విద్యార్థి అనేవాడు డెత్ అవుతున్నాడు. అంటే దీనికి గల కారణం ఏంటి? డెత్ అవుతారు ఇంకా సీరియస్ అని డాక్టర్స్ చెప్తే ఇంటికి పంపించేస్తున్నారు సార్. చేతులు దులిపేసుకుంటున్నారు. పర్యవేక్షణ లేదు, డీడీ గారి పర్యవేక్షణ అస్సలు లేదు సార్. ఏ హాస్టల్ పట్టించుకోరు, నాణ్యత లేదు ఫుడ్. మొండింకల్లో అయితే గిరిజన సంక్షేమ హాస్టల్ పిల్లలు, నేను మొన్న మా పార్టీ కార్యక్రమంకి వెళ్తే ఒక 100 మంది పిల్లలు సార్ నా దగ్గరికి వచ్చి, మేడం మీరు ఒక్కసారి వచ్చి మా హాస్టల్ చూడండి, మేము ఎలాంటి హాస్టల్లో ఉంటున్నామని. ఎంత దారుణంగా ఉందంటే సార్, బంకర్ బెడ్స్ అన్నీ పెట్టేస్తున్నాయి, పిల్లలు పెట్టలే ఉన్నాయి, మొత్తం పైన ఓపెన్. మేము ఎలా ఉండాలమ్మా అని అడిగారు సార్. కళ్ళని నీళ్ళు వచ్చినాయి పిల్లల్ని చూస్తే. వాళ్ళకి ఏంటంటే నైట్ పడుకోవడానికి ఫ్రెండ్స్ స్కూల్ ఉంది సార్, అందులోకి వెళ్ళి పడుకుంటారట పడుకోవడానికి మాత్రం, మిగతా అంతా ఇక్కడే. ఇలా ఉంది సార్ గిరిజన సంక్షేమ హాస్టల్స్లో పిల్లల పరిస్థితి. బాత్రూమ్స్ లేవు, స్కూల్స్ సరిగ్గా లేవు, హాస్టల్స్ సరిగ్గా లేవు. గిరిజన విద్యార్థులు చదువుకునేదే కొంచెం, ఈ చనిపోవడం వల్ల చదవడానికి కూడా పిల్లలని పేరెంట్స్ పంపించడానికి కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి ఉంది సార్. ఎవరు ఎందుకు పట్టించుకోలేదు సార్? అంటే గిరిజన పిల్లలంటే అంత చులకనా? మీరు ఒకసారి వచ్చేసారు వెళ్ళిపోయారు. ఇంకెవ్వరు మినిస్టర్ గారు కానీ, మన జిల్లా మంత్రి గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ ఎవ్వరూ కనీసం చూడడానికి కూడా రాలేదు.
సంజయ్ రాణి మేడం ఒక్కరే వచ్చారు. ఇంకెవరైనా వచ్చారా చెప్పండి. 13 మంది పిల్లలు చనిపోయారండి. ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు మేడం. అదే ఎమ్మెల్సీలు 2 వచ్చారు. ఇంకెవరు 13 లేదు కదా. బొమ్మలక్ష్మరంలో 9 మంది మీ హాస్పిటల్ చనిపోయినారు. నలుగురేమో లేదు సార్, ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సార్. జూనియర్ కాలేజ్ అబ్బాయి ఒకరు సార్. ఓపెన్ అంటే ప్రైవేట్. సార్ మీరు వచ్చేసరికి 7 మంది పిల్లలు చనిపోయారు సార్. మరి ఈ నలుగురు ఇస్తాం. ఏ స్కూల్లోని ఏ హాస్టల్ స్కూల్ ఏ హాస్టల్ ఇస్తాం. అయితే మేము కూడా చెప్పేది మా ఎమ్మెల్యే గారు చూసారు. నేను చెప్పేది కూడా ఏంటంటే మీరు ఒక్కరే మాట్లాడి కాదు, మీరు కరెక్ట్ గా కూడా మనవి చేసుకుంటే ఏమంటే అసలు ఎందుకు చనిపోతున్నారో ముందు తెలుసుకుని అడుగుతున్నాను. ఒక డిడి గారి పార్టీలను, పిఓ గారి పార్టీలను, హెచ్ఎం గారి పార్టీలను, వాటి గారి పార్టీలను, టీచర్స్ అనే కాదు, అసలు ఎందుకు చనిపోతున్నారు ఎంతమంది పిల్లలు అనేది తెలుసుకుని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు అసలు ప్రోగ్రామ్ పెట్టారు, నాకు అర్థానికి చెప్పారు 10 గంటలకు. అదే మాకు ఇంకేం పనులు అన్నట్టే. ఇంకోసారి ఆరోగ్య శాఖ మంత్రి కూడా వచ్చినారు, అడగడికి వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. మాకు కూడా మీరు ఏంటంటే 3 రోజులు టైం పెట్టి మేము 10 రోజులు కూర్చుంటాం రండి, మీ ఎంపీటీసీలు రండి, మీ సర్పంచులు రండి, మీ జడ్పీటీసీలు రండి, ఎందుకు సరిపోతున్నారు, మీ గ్రామాల్లో ఏమి జరుగుతుంది అనేది కూడా అడుగుతాం. మా గ్రామంలో వాతావరణం కూడా చెప్తాం ఎందుకు జరుగుతున్నదని. ఒక ఈడీ గారి మీద నిద్రలేదు, హెచ్ఎం మీద నిద్రలేదు. మేము మీకు నిద్రలేసేది ఏమిటంటే ఎవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే ఆసుపత్రికి రిపోర్ట్ చేయండి. ఆ హాస్పిటల్ కూడా తగ్గేవాడు కొంచెం ఎక్కడ తగ్గదు, విజయ్ తీసుకోవడం అంతేగాని తగ్గిపోతే ఇంటికి పంపించేస్తారు. కాలువలు తగ్గలేదనుకో ఇంటికి పంపించేస్తున్నారు. లేదా వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్ ఇంటికి పంపించి అక్కడికి సరిపోతే మాకు బాధ్యతలు చెప్పినట్టు మనం మాకు జరిగింది అదే. మా హాస్టల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థి సరిపోయింది కూడా ఇంటికి పంపించి సరిపోయింది. ఆంధ్ర పంపించింది కూడా ఇంటికి వెళ్ళి సరిపోయింది. మాకు బాధ్యత లేదు. చివరికి కరెక్ట్ గా రెస్పాండ్ అయింది కారణం విషయంలో మద్దతు తీసుకుంటారు. అది కూడా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, అది బాగోలేదు ఇంటికి పంపించారు, అదనంటే ఆర్పించారు. దగ్గరలో ఉండి తీసుకెళ్ళి ఉంటే బ్రతుకుండేవాడు. హాస్పిటల్ తీసుకొచ్చి ఇంజక్షన్ వచ్చుకుండేది. అందుకే ఎవరినో ఒక నైట్ హాల్ట్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు వాచ్మెన్ తప్పకుండా మీరు వేయడం తప్పకుండా ఉంచితే బాగుంటుంది. అది ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నామంటే మీ మీద, యువ గారి మీద, హెచ్ఎం మీద, వాటి మీద నిందలేయాలని మా ఉద్దేశం కాదండి. ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి, మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయండి. మేము అక్కడ పుట్టి పెరిగామో బట్టి వాతావరణం అంతా మాకు తెలుసు. ఏ డబ్బులు ఎప్పుడైనా వస్తుందో. ఒకసారి మన నా పిఏగా చేస్తున్నాయండి, పొలిటికల్ పిఏ చేసిన ఆయన పై రక్తహీనతలో కూడా చనిపోయింది. రీసెంట్ 3 చనిపోయిన రక్తం లేదు. ఇక్కడే తీసుకొచ్చారు, ఎక్కడ కూడా పీడికి రక్తం అక్కడ వైద్యులకు తీసుకెళ్ళారు, అక్కడ కూడా ఏం చేయలేకపోయారు. రక్తహీనతతో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ హాస్టల్లో కూడా హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలి సార్. అవి అసలు నిర్వహించట్లేదు. నిర్వహిస్తే పిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉంది అని అన్నది సంగతి అందరికీ తెలుస్తుంది. మేము వెళ్ళి అడిగితే హెల్త్ క్యాంప్స్ అన్న క్యాన్సిల్ చేస్తారని చెప్పారు సార్. పిల్లలందరూ చనిపోయిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా నామకహ హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు సార్. సెప్టెంబర్ 1 నాటికి 7 పిల్లలు చనిపోయారండి. అందులో 2 హైడ్ చేశారు సార్. మొత్తం 9 మెంబర్స్ చనిపోతే పొలిటికల్ గా అది హైడ్ చేసేసి 7 మెంబర్స్ నే రికార్డెడ్ గా చెప్పారు సార్. నేను పేర్లు చదవమంటే చదువుతాను. అంటే మీరు రాంగ్ చెప్తున్నారా? అక్కడ పిల్లలు చనిపోవడం అబద్ధమా? పొలిటికల్ గా హైడ్ వాళ్ళ స్థానికులు అక్కడ ఎవరు చేశారు? 2 డెత్స్ హైడ్ చేశారు. పిల్లలు చనిపోయినా బయటికి రాలేదు. అది పొలిటికల్ హైడ్. అది బెల్లము ఇటువంటి న్యూట్రియంట్ ఉన్నవి, ఖర్జూరం ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రీసెంట్ గా కూడా 4 చనిపోయారు సార్. రీసెంట్ గా కూడా 20 డేస్ బ్యాక్ కూడా, అంటే వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత కూడా 4 మెంబర్స్ చనిపోవడం జరిగింది సార్. కారణం అడగండి సార్, ఎందుకు విద్యార్థులు పిల్లలు చనిపోయే టైం చెప్పలేదు మేడం, నేను ఖచ్చితంగా చెప్తాను. దసరా వెకేషన్ అనట్లే, ముందే నేను చెప్తున్నాను. అంతకు ముందు అందరూ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చనిపోయారు సార్. మొత్తం పిల్లలందరూ కూడా చనిపోయే ముందు 2 రోజులు బిఫోర్ పంపిస్తున్నారు సార్ హాస్టల్ నుంచి. ఇది గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 14వ తేదీని అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ పేద గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంటే ఇది 7వ నెల జరుగుతుంది. ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు, లబ్ధిదారులు ప్రకటించలేదు. 2 సంవత్సరాల 5 నెలల ఈ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చాలా అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. జియో ట్యాగింగ్ విధానాన్ని అవలంబించి దోషుల్ని పట్టుకుంటాము, ఎంతటి వారైనా దోషులను శిక్షిస్తాము అన్నారు. మరి జియో ట్యాగింగ్ విధానం అమలైంది. మరి ఇంతవరకు ఒక దోషం కూడా బయటకు తీసుకురావాలా, ఒక దోషి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. అధికారులు అవ్వచ్చు, ఇటు ప్రజలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఈ రోజు మీరు చెబుతున్న ఇల్లులకి
బడ్జెట్ లో డబ్బు ఉందా లేదా 2016-17లో? సార్ పేమెంట్ ఏదైతే ఇబ్బందులు ఏదైతే చెప్పారు సార్, నిన్న పీడీస్ కాన్ఫరెన్స్ అయింది, లబ్ధిదారులందరికీ శాంక్షన్ స్టార్ట్ చేయమని చెప్పమని చెప్పారు సార్, అదే మనం చెప్తున్నాం. మరి ఈ రోజు మీరు లబ్ధిదారులు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ప్రకటించి కూడా ఉండలేదు సార్. ఇప్పుడు జిల్లాలో 5,000 శాంక్షన్ చేసాం సార్, అది ఆన్లైన్ చేసాం సార్. అది ఇచ్చి ఎవరు కావాలో మనం ఎవరెవరైతే గౌరవ సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా సభ్యురాలు అడిగితే అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు కానీ అసలు పరిపాలన ఒక భాగం ఇది. ఏదైతే ఉందో అవన్నీ కూడా సంబంధిత ప్రజాప్రతినిధులకి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు 3 నెలలకు ఒకసారి కలుస్తున్నాము, మనం ఇంత పుస్తకాన్ని ఎజెండాగా తెచ్చుకుంటున్నాము, ఇందులో 10 సబ్జెక్టులు కూడా మాట్లాడకుండా మనం క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాము. మీరు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు, అధికారులు తలూపుతున్నారు, కింద కూర్చుని మేము కూడా తలూపుకొని మీరు ఇచ్చి టీ స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. కానీ పరిపాలన అనేది ఎక్కడ ఒక దారిలోకి తేగలుగుతాము. ఈ రోజు జరుగుతున్న ఒక హౌసింగే కాదు, అనేక డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది అనేది ఈ సభ్యులందరూ కూడా ఇప్పుడు మీకు ముందుకు తీసుకొచ్చారు. ఈ విధంగా 2 సంవత్సరాలు పైకిలకై జనవాడి జరుగుతునేటప్పుడు ఎంతమంది అధికారుల మీద సంబంధిత అధికారుల మీద చర్య తీసుకున్నారు? ఇక మీదటైనా ఏదైనా ఒక రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చి ఆ రాతపూర్వకమైన ఆదేశాలు అందిన తర్వాత తగిన చర్యలు కూడా తీసుకుంటాం అనేది అధికారులకు వస్తే అదొక భయం ఉంటుంది. ఇందాక చెప్తున్నా ట్రైన్ వెల్ఫేర్ హాస్టల్స్ కోసం ఎంతమంది వార్డెన్స్ ఉంటున్నారండి? చెప్పండి. మేము ఉంటున్నాం ఒక వార్డెన్ ఎవరైనా చెప్పనండి. సాయంత్రం 4 వేసారి టైం చూసుకొని ఎవరో అసిస్టెంట్లు పెట్టుకుని వాళ్ళకి బాధ్యతలు చెప్పి వెళ్ళిపోతుంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, తగిన నిధులు ఇస్తుంది, కానీ అమలు చేయవలసింది ఉద్యోగస్తుల్లో డిసిప్లిన్ అయినప్పుడు మనం ఎన్ని సమావేశాలు నిర్వహించుకున్నా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అది ప్రజలకు ఉపయోగం లేదు. ఆ విషయం కూడా మీరు గమనించి ఏదైనా ఒక సీరియస్ గా పరిపాలన జరిగించాలి, అడ్మినిస్ట్రేషన్ జరిగించాలనుకుంటే సభ్యులు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండి ఇక మేము అడిగిన దానికి జవాబు వచ్చింది, అడిగిన విషయం మీద చర్య తీసుకున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళు జడ్పీటీసీలు అవనండి, ఎమ్మెల్యేలు అవనండి, ఎంపీపీలు అవనండి, మాలాంటి వాళ్ళు అవనండి ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఒక ధైర్యంగా ఉంటుంది. మేము గట్టిగా చెప్పగలుగుతాము. ఇక ప్రభుత్వం ఈ విధమైన పరిపాలన సాగిస్తుంది, ఇక అధికారుల మీద ఈ విధమైన చర్యలు తీసుకున్నారు, లేక అన్యాయాలు అక్రమాలు పాల్పడిన అనధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారని చెప్పే అవకాశం ఉంది తప్ప ఏదో ఊరిలో వస్తున్నాం కూర్చుంటున్నాం వెళ్తున్నాం అనేది అయితే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని కోట్లాది రూపాయలు వచ్చినా కూడా మన తాలూకా ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందని తెలియజేస్తూ మన హౌసింగ్ వాళ్ళు వెనువెంట లబ్ధిదారులు లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది. ఈ రోజు చైర్పర్సన్ గారు చెప్పారో మేము అడిగాము. సార్ లేదు సార్, కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్, అందరికీ చెప్పడం జరిగింది సార్. సార్ ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే గారు చెప్పే చేయమని చెప్పాను సార్. అటువంటి పొరపాటు జరిగిన సరిదిస్తాను సార్. ఇక్కడ చెప్పే చేసామంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో లబ్ధిదారులు లిస్టులు వెళ్ళిపోయి లబ్ధిదారులు తెలిసిపోయిన తర్వాత ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ అడిగే తీసుకొచ్చారంటే ఎంతవరకు మీరు రూల్స్ రెగ్యులేట్ అమలు చేస్తున్నారు అనేది ఆలోచన చేయండి. మీకు చెప్తున్నారు, మీరు ఒక్కసారి కలెక్టర్ చెప్పారో లేకపోతే అధికారులు చెప్పారో ఎమ్మెల్యేలు చెప్పారు, మన 2 ఎమ్మెల్యేలకు ఈరోజు తెలియదంటే అర్థం ఏంటండి? గురుపాయింట్లో శాంక్షన్ వస్తా సాల్వ్ చేసాం. గురుపాయింట్ శాంక్షన్ అక్కడ ఆల్రెడీ ఇక మీకెళ్ళి వచ్చింది అంటే కార్యకర్తలు ప్రజలు ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు. అమ్మ అక్కడ ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఇల్లు వచ్చిందని చెప్తారు, మీరేందుకు మాకు ఇల్లు కూడా మీటింగ్ క్లోజ్ అయిపోతాం.